ఈ యూట్యూబ్ ద్వారా ఈ యొక్క వాక్యాన్ని వింటున్నటువంటి మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వందనాలండి. అందరు బాగున్నారా? ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీరందరూ బాగున్నారని నేను ఆశిస్తున్నాను. అందును బట్టి దేవుణ్ణి స్తుతిస్తున్నాను. మంచిది ప్రియులారా, మీ కొరకు ప్రతిరోజు కూడా ప్రార్థిస్తున్నాము. దేవుడు మిమ్మలను, మీ కుటుంబాలను, మీ వ్యాపారాలను, మీ చేతి వృత్తులను దీవించి ఆశీర్వదించాలని ప్రతి దినము కూడా మేము చేస్తున్న ప్రార్థనలో మిమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకుంటున్నాం. నిశ్చయముగా నేను నమ్ముతున్నాను, మీ కుటుంబాలని దేవుడు అంచెలంచెలుగా దీవించునుగాక. ఆమేన్. మరి అదేవిధంగా ఈ యొక్క ఛానల్ని ఫాలో అవుతున్నటువంటి మీ అందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు. ఎందుకనంటే దేవుడు నాకు ఇచ్చినటువంటి తలాంతు ద్వారా కొన్ని వాక్యాలని అందిస్తుండగా మరి వాటి ద్వారా ఎంతోమంది బలపడుతున్నారని, దేవునిలో మరి విశ్వాసం ఉంచుతున్నారని నేను నమ్ముతున్నాను. మరి వీటన్నిటికీ గల కారణం, మరి నేను నిలబడటానికి కానీ ఈ విధంగా మాట్లాడడానికి గల కారణం మొదటిగా మనం ఆరాధిస్తున్న మన దేవాతి దేవుడే. ఆ దేవుని కృప వల్లనే తప్ప వేరొకటి లేదని నేను ఈ సమయంలో మీతో చెప్పగలను. మంచిది పిల్లరా, దేవుని కృప దగ్గరికి వచ్చినప్పుడు, దేవుని దగ్గరకు వచ్చినప్పుడు దేవుడు ఎప్పుడు కూడా మర్చిపోయేవాడు కాదు. మనుషులైతే మర్చిపోవచ్చేమో కానీ దేవుడైతే ఎప్పటికీ మర్చిపోడు. కాబట్టి పిల్లరా, దేవుని మీద ఆధారపడదాం, దేవుని మాటల మీద ఆధారపడదాం, దేవుని వైపు చూద్దాం. అది ఏ పరిస్థితి అయినా సరే దేవుడు నిశ్చయంగా ఆ పరిస్థితిలో నుంచి మనం వెళ్ళవలసినటువంటి విజయ పతాకానికి ఆయన నడిపిస్తాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి పిల్లరా, కొద్ది నిమిషాలు వాక్యాన్ని విందాం. ఎందుకు అనంటే వాక్యము చాలా బలమైనది, వాక్యము చాలా స్థిరమైనది, వాక్యము మనకి వెలుగుగా ఉండి మనలను నడవలసిన మార్గంలో నడిపించేది. కాబట్టి కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని విందాం. మీ దగ్గర పరిశుద్ధ గ్రంథాలు ఉన్నట్లయితే తెరచి మీరు కూడా ఆ పరిశుద్ధ గ్రంథాల్లో గమనించవలసిందిగా ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. యెహెజ్కేలు గ్రంథము 29వ అధ్యాయము 21వ వాక్యాన్ని నేను చదువుతున్నాను. ఆ దినమందు నేను ఇశ్రాయేలీయుల కొమ్ము చిగురింపజేసి వారిలో మాటలాడుటకు నీకు ధైర్యము కలుగజేసేదను. అప్పుడు నేను యెహోవానయ్యున్నానని వారు తెలుసుకొందురు. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాట ప్రియులారా, యెహెజ్కేలు గ్రంథము మరి 29వ అధ్యాయం 21వ వాక్యంలో దేవుడే ప్రవక్త అయినటువంటి యెహెజ్కేలు ద్వారా మనతో మాట్లాడుతున్నటువంటి మాట ఇది. ఇక్కడ ఏమని మాట్లాడుతున్నాడంటే, దేవుడు నీకు ధైర్యము కలుగజేసేదను, నీకు ధైర్యము కలుగజేసేదను. దేవుడే అంటున్నాడు. ఒకవేళ మనం ఏ భయంలో ఉన్నా సరే దేవుడైతే ఒక మాట ఏమంటున్నాడంటే, నువ్వు ఎవరినన్నా చూసి భయపడుతున్నావేమో, ఎవరన్నా నిన్ను బెదిరిస్తున్నటువంటి సమయమేమో, లేకపోతే ఇది నాకేంటి సమస్య అని భయపడుతున్నటువంటి స్థితిలో ఉన్న మనలతో దేవుడు మాట్లాడుతున్న మాట ఏమిటంటే పిల్లరా, ఇక్కడ ఆయన అంటున్నాడు, ఆ దినమందు నేను ఇశ్రాయేలీయుల కొమ్ము చిగురింపజేసి వారిలో మాటలాడుటకు నీకు ధైర్యము కలుగజేసేదను. కాబట్టి పిల్లరా, అక్కడ ఏ పరిస్థితులైనా సరే దేవుడే చెప్తున్న మాట ఏంటంటే, నీకు మాట్లాడుటకు నీకు ధైర్యాన్ని కలుగజేస్తాను. నువ్వు ఆ పరిస్థితిని జయించడానికి నీకు ధైర్యాన్ని కలుగజేస్తాను. ఆ డిసీజ్ని జయించడానికి నీకు ధైర్యాన్ని కలుగజేస్తాను. ఒకవేళ చెప్పొచ్చేమో వైద్యులు సైతం దీనికి మందులు లేవు, ఇది సరికాదు అని ఒకవేళ అని చెప్పున్నటువంటి పరిస్థితి అయినా సరే దేవుడు అంటున్న మాట ఏమిటంటే, నీకు నేను ధైర్యాన్ని కలుగజేస్తాను అంటున్నాడు. దేవుడు ఎప్పుడు కూడా చూడండి పిల్లరా, మన పరిశుద్ధ గ్రంథాలు చూసినట్లయితే, బైబిల్ చదువుతుంటే ఎక్కడైనా సరే దేవుడు భయపడకుము 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 అనే చెప్పాడు ఆయన. కాబట్టి మన దేవుడు ఏ దేవుడు అంటే ధైర్యాన్ని ఇచ్చే దేవుడు. ఒకవేళ ఏ భయంలో ఉన్నా సరే ఆ సమస్త భయాల్లో నుంచి మనల్ని తొలగించి ధైర్యాన్ని ఇచ్చే దేవుడు మన దేవుడు. కాబట్టి ఆయనే చెప్తున్న మాట ఏంటంటే, సాక్షాత్తుగా నీకు ధైర్యమునిచ్చే కలుగజేసేదను. దేవుడే మనకి ధైర్యాన్ని ఇస్తానంటే ఇంక మనం భయపడాల్సిన అవసరం ఎంత మాత్రమూ లేదు. ఒకవేళ మనుషులు ఇచ్చే ధైర్యం 1 సంవత్సరం ఉండొచ్చు, ఒక 6 నెలలు ఉండొచ్చు, లేకపోతే కొద్ది కాలం ఉండొచ్చు. కానీ దేవుడిచ్చే ధైర్యం చిరకాలం ఉండేది, శాశ్వతంగా ఉండేది. కాబట్టి పిల్లరా, ఈ సమయంలో మనం అనుకోవాల్సిన మాట ఏమిటంటే పిల్లరా, దేవుడు మనకు ధైర్యము కలుగ చేయాలంటే మనం అనుకోవాలి. దేవుడే అన్నాడు యెహెజ్కేలు ప్రవక్త ద్వారా 29వ అధ్యాయం 21వ వాక్యంలో, నీకు ధైర్యము కలుగజేసేదను అని దేవుడు అన్నాడు.
మరి దేవుడు మనకు ధైర్యం కలుగజేయాలంటే మనమేం చేయాలి? మరి దేవుడైతే ఆయన నోట నుండి ఆయనే చెప్పాడు, నీకు ధైర్యాన్ని ఇస్తాను బిడ్డ అని. అయితే మనమేం చేసేవారిగా ఉండాలి అని అంటే పిల్లరా, దేవుడు మనకు ధైర్యం కలుగ చేయాలి అని అంటే మొదటిగా మనం ఏం చేయాలంటే మత్తయి సువార్త 9వ అధ్యాయము 22వ వాక్యాన్ని నేను చదువుతున్నాను. యేసు వెనుకకు తిరిగి ఆమెను చూసి, కుమారి ధైర్యముగా ఉండుము, నీ విశ్వాసము నిన్ను బాగుపరిచనని చెప్పగా ఆ గడియ నుండి ఆ స్త్రీ బాగుపడెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పిల్లరా గమనించండి, దేవుడు మనకి ధైర్యం కలుగ చేయాలి అనంటే మొదటిగా మనకు ఉండవలసింది ఏంటి అనంటే విశ్వాసం ఉండాలండి. విశ్వాసం ఉండాలి. ఈ సందర్భం మత్తయి సువార్త 9వ అధ్యాయము ఇప్పుడు మనం చదివిన 22వ వాక్యము సందర్భం అంతా కూడా ఎక్కడ జరిగింది అనంటే 12 సంవత్సరముల నుండి రక్తస్రావం కలిగినటువంటి ఒక స్త్రీ. ఆమె పేరు రాయబడలేదు, ఆమె ఊరు రాయబడలేదు, కానీ ఆమె ఒక స్త్రీ అని రాయబడింది పిల్లరా. అంటే ఆమె యొక్క సమస్య ఏమిటి అని అంటే, నేను అంటాను పిల్లరా, 12 సంవత్సరముల నుంచి ఆమె ఒక బలహీనతతో ఎంతోమంది వైద్యుల దగ్గరికి తిరిగి, అక్కడ రాయబడి ఉంటుంది కూడా, ఆమెకున్నటువంటి డబ్బును కూడా ఖర్చు చేసుకొని, నేను అనుకుంటాను ఆమె నివసిస్తున్నటువంటి ఆ ప్రాంతంలో మనుషులందరూ కూడా ఒకవేళ బహుశా ఆమెని ఎంతో అసహించుకొని ఉండొచ్చు పిల్లరా, ఆమెకున్న జబ్బును బట్టి, ఆమెకున్న సమస్యను బట్టి. కానీ దేవుడైతే ఏ రోజు కూడా ఆమెని చేదరించుకోలేదు. అయితే ఇక్కడ చూస్తే పిల్లరా, మీరు నమ్మాలి, రక్తస్రావం కలిగినటువంటి స్త్రీతో దేవుడు మాట్లాడుతున్న మాట ఏమిటంటే, ఆమె 12 సంవత్సరముల నుండి రక్తస్రావం కలిగినటువంటి స్త్రీ అనేక ప్రాంతాలు తిరిగి అలసిపోయినటువంటి స్థితిలో ఎక్కడికి వచ్చిందయ్యా అనంటే చివరిదిగా ఇదిగో నజరేయుడైన యేసయ్య వస్త్రపు చెంగు మాత్రం ముడితే చాలు నాకు స్వస్థత కలుగుతుందనే ఒక దృఢమైన బలమైన విశ్వాసంతో ఎప్పుడైతే వచ్చి తాకిన తక్షణమే యేసు నామములో స్వస్థత పొందుకున్నది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి ప్రియులారా, అప్పుడు యేసయ్య చెప్తున్నటువంటి మాట, ఆమెను వెనుకకు చూసి, కుమారి ధైర్యముగా ఉండుము, నీ విశ్వాసము నిన్ను బాగు చేసింది. అమ్మ, ఇక నువ్వు ఎంత మాత్రం భయపడిన అవసరం లేదు. ఇంతకాలం ఈ జబ్బును బట్టి ప్రజల్లోకి వెళ్ళడానికి భయపడ్డావా? ఇంతకాలం ఈ వ్యాధిని బట్టి అవమానిస్తున్నారని బంధువులకి వెళ్ళటం భయపడ్డావా? అయితే ఇక నుంచి నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకో తెలుసా? నువ్వు స్వస్థత పొందుకున్నావు. నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచింది. నువ్వు ఎలాంటి విశ్వాస స్థాయికి వెళ్ళావనంటే, కేవలము వస్త్రపు చెంగు మాత్రం ముడితే చాలు అని నీ హృదయంలో నువ్వు ఎప్పుడైతే అనుకున్నావో అప్పుడే యేసయ్య ఆమె హృదయ అంతరంగాన్ని చూసిన దేవుడు ఆయన. ఆ క్షణమే నేను అనుకుంటాను పిల్లరా, ఏ ప్రాంతంలో ఉండి ఆ ప్రాంతం గుండా యేసయ్య వెళ్తున్నప్పుడు ఆమె ఎక్కడైతే నిలబడదో అక్కడ అనుకున్నాలా, ఒక్కసారి ఆ నజరేయుడైన యేసయ్య వస్త్రపు చెంగు ముడితే చాలు, ఇక నా బ్రతుకు ఈ రోజుతో మారుతుంది అనే ఒక ఆలోచన ఎప్పుడైతే వచ్చిందో అప్పుడే స్వస్థత పడి ఉంటుంది. ఎందుకు అని అంటే పిల్లరా, ఇదిగో యేసయ్య చెప్తున్నటువంటి మాట ఏమిటంటే, కుమారి నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచింది. భయపడనవసరం లేదు, దిగులు పడనవసరం లేదు, దిగులు చెందనవసరం లేదు అని చెప్పి దేవుడే మాట్లాడుతున్నాడు. ఎందుకు అంతగా దేవుడు ఆమెను బలపరచిన అవసరం వచ్చింది అని అంటే పిల్లరా, ఆమె ఒక దృఢమైనటువంటి విశ్వాసంతో వచ్చింది. ఆమె ఒక బలమైనటువంటి విశ్వాసంతో వచ్చింది. ఎక్కడ కూడా ఆమె విశ్వాసంలో సన్నగిల్లింది కాదు, విశ్వాసంలో నేర్చపడ్డ మనిషి కాదు. కానీ ఒక్కటే అనుకున్నది, ఇక తిరిగింది చాలు, ఇక ఖర్చు పెట్టింది చాలు, ఇక నా పరిస్థితి చాలు ఇక్కడతో అనుకున్నటువంటి ఆమె ఒకే ఒక నిర్ణయం తీసుకుంది. ఏమనంటే, యేసయ్య వస్త్రపు చెంగులో స్వస్థత ఉందని. ఎప్పుడైతే అనుకున్నదో పిల్లరా, తక్షణమే దేవుడు స్వస్థత కలుగజేశాడు. అందుకే విశ్వాసాన్ని చూసే దేవుడు ఆదికాండంలో కూడా విశ్వాసాన్ని చూశాడండి. ఆదికాండములో మనకందరికీ తెలిసినటువంటి సంఘటనే. ఆదికాండం 22వ అధ్యాయము 7వ వచనం చదువుతున్నాను. ఇస్సాకు తన తండ్రి అయిన అబ్రహాముతో నా తండ్రి అని పిలిచెను. అందుకు ఏమి నా కుమారుడా అనెను. అప్పుడు అతడు, నిప్పు కట్టెలు ఉన్నవి కానీ దహన బలికి గొర్రె పిల్ల ఏది అని అడుగగా,
అబ్రహాము నా కుమారుడా, దేవుడే దహన బలికి గొర్రె పిల్లను చూచుకొనును. చూడండి పిల్లరా, దేవుడు అడిగాడు, అబ్రహామా నీకు ఒక్కగానొక్క అయి ఉన్నటువంటి ఇస్సాకుని బలిగా ఇవ్వు అనగానే ఎంత మాత్రం అబ్రహాము ఆలోచించిన వాడు కాదు. ఇస్సాకును పట్టుకున్నాడు, నిప్పును పట్టుకున్నాడు, కట్టెలు పట్టుకున్నాడు, పనివాళ్ళని ఎంటబెట్టుకున్నాడు, ఆ కొండ ప్రాంతానికి వెళ్ళాడు. పనివాళ్ళని కాస్త దూరంలో ఉండమని మేము బలి అర్పించి తిరిగి వస్తాము అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చూడండి, వెళ్తున్న మార్గంలోనే అబ్రహాముకి విశ్వాసం అండి. వెళ్తున్న మార్గంలోనే, అక్కడికి వెళ్ళినాక కాదు, వెళ్తున్న మార్గంలోనే పని వాళ్ళని అక్కడ ఆపి అంటున్న మాట ఏంటంటే, నేను నా కుమారుడు వెళ్ళి ఆ కొండ మీద దేవునికి బలి అర్పించి వస్తామన్నాడు. వస్తా అనలేదు. చూడండి పిల్లలు, అబ్రహాంకి ఎలాంటి విశ్వాసం ఉంది అంటే, దేవుడు అడిగాడు కానీ ఇది పరీక్ష మాత్రమే, నేను ముందుకు వెళ్తే దానికంటే శ్రేష్టమైనది ఇస్తుందని చెప్పి అబ్రహాం నమ్మాడు. అందుకే ఇక్కడ ఇస్సాకు అడుగుతాడు, అయ్యా కట్టెలు ఉన్నాయి, పనివాళ్ళు ఉన్నారు, నిప్పు ఉన్నది, అన్నీ ఉన్నాయి, బలికి కావాల్సినటువంటి సమస్తము కూడా సమకూడబడి ఉన్నాయి, కానీ అసలైంది ఏది అని అంటే, గొర్రెపిల్ల ఏది అని అంటే అబ్రహాం ఒక మాట అంటాడు విశ్వాసంతో. నిజంగా అంటే ఆయన మనందరికీ కూడా విశ్వాసంలో తండ్రి అని పిలవటానికి ఆయన ఎంత మాత్రమును కూడా అర్హుడు అనటానికి చెప్పుకోవచ్చు. ఎందుకు అని అంటే ఒక్కటే మాట అన్నాడు విశ్వాసంతో, దేవుడే చూసుకుంటాడు గొర్రెపిల్లని. అంటే అబ్రహాంకి ఒక విశ్వాసం ఉంది, ఖచ్చితంగా దేవుడు నన్ను పిలిచాడు, నా కుమారుణ్ణి పిలిచాడు, బలిగా ఇవ్వమన్నాడు అని అంటే నా కుమారుణ్ణి ఎంత మాత్రమును కూడా ఆయన తీసుకోడు, ఆ స్థానంలో వేరొక పొట్టేల్ని ఉంచుతాడని ముందుగానే విశ్వసించాడు. అబ్రహాం విశ్వసించిన రీతిగానే ఎప్పుడైతే కత్తి ఎత్తాడో ఇస్సాకు మీద, అబ్రహామా ఆగు ఆగు అని దేవుడు మాట్లాడి ఆ పొదలో ఉన్న పొట్టేల్ని బలి అర్పించాడండి. నిజంగా చూడండి పిల్లరా, దేవుడు మనకు ధైర్యం కలుగ చేయాలి అని అంటే మనకు ఉండాల్సింది ఏంటంటే మొదటిగా విశ్వాసం. రక్తస్రావం కలిగినటువంటి స్త్రీకి ఉన్నటువంటి విశ్వాసం, అబ్రహాముకు ఉన్నటువంటి విశ్వాసం ఎప్పుడైతే మనం కలిగి ఉంటామో, రక్తస్రావం కలిగినటువంటి స్త్రీ అనుకున్నది, అయ్యా ఖచ్చితంగా యేసు నామములో స్వస్థత ఉందని నమ్మిన ఆమెకి 12 సంవత్సరాల నుంచి ఉన్న బలహీనతల నుంచి యేసు నామములో విడుదల కలిగింది. ఎప్పుడైతే తన కుమారుని బలిగా ఇవ్వమని దేవుడు అడిగినప్పుడు ఎంత మాత్రం ఆలోచించకుండా, ఆలస్యం చేయకుండా తక్షణమే తన భార్యకు కూడా చెప్పకుండా బయలుదేరాడు విశ్వాసంతో అబ్రహాము. అందుకే దేవుడు అక్కడ పొట్టేల్ని ఏర్పాటు చేశాడు. అబ్రహాము విశ్వాసాన్ని చూసి తిరిగి కుమారుని పొందుకొని మళ్ళీ ఇంటికి తిరిగి వచ్చాడండి. కాబట్టి పిల్లరా, ఈరోజు మనమందరం కూడా దేవుని సన్నిధిలో ఉన్న మనము, దేవుని బిడ్డలుగా పిలువబడుతున్న మనము, దేవుని మందిరాలకు వెళ్తున్న మనము, విశ్వాసము లేకుండా ఆయనకి ఇష్టడై ఉండుట అసాధ్యమైన లేఖనాలు సెలవిస్తుండగా దేవుడు మనకి ధైర్యం కలుగ చేయాలంటే, ఏ భయంలో ఉన్నా సరే, రక్తస్రావం కలిగినటువంటి స్త్రీ 12 సంవత్సరాల నుంచి ఒక భయంతో బ్రతికింది. కానీ ప్రియులారా, ఎప్పుడైతే విశ్వాసంతో యేసయ్య వస్త్రపు చెంగును ముట్టిందో ఆ క్షణమే ఆమె రోగము పోయింది, ఆమెకి ధైర్యము కలిగింది. కాబట్టి పిల్లరా, మనము కూడా అలాంటి విశ్వాసంలోకి రావాలండి. దేవుడు కోరుకునేది కూడా మనం ఇచ్చే ఏదో ఆయన కోరట్లేదు. అందుకే ఆయన బలులు కోరట్లేదు, దహన బలులు నేను కోరట్లేదు అన్నాడు. ఇరిగి నలిగిన హృదయమే నాకు ఇష్టం అన్నాడు. అందుకే దావీదు అంటాడు, అయ్యా విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు అంటాడు. అంటే ఆలస్యం చేసేవాడు కాదు ఆయన. కాబట్టి పిల్లరా, దేవుడు ఎప్పుడైతే మనం దేవుని దగ్గరికి విరిగి నలిగిన హృదయంతో వస్తామో, ఒక విశ్వాసంతో వస్తామో, నేను చెప్పగలను ప్రియులారా, విశ్వాసంతో గనుక దేవుని దగ్గరికి వస్తే మీరు ఒకవేళ ఏ పరిస్థితుల్లో ఉండి ఈ మాటలు వింటున్నారో నేను చెప్పగలను, దేవుడు ఖచ్చితంగా మన విశ్వాసాన్ని చూసి, ఒకవేళ అనొచ్చు అందరూ, ఈ రోగం నీకు పోదమ్మా, ఇక ఇది బాగుపడదమ్మా, నువ్వు ఈ మంచం మీద నుంచి దిగలేవమ్మా, లేకపోతే ఇక నువ్వు నడవలేవమ్మా, ఇక నువ్వు ప్రజల్లో కనపడవమ్మా, నీ పేరు ఉండదమ్మా అయ్యా అని చెప్పి కొంతమంది చెవులలో చెప్పొచ్చేమో పదే. కానీ నేను చెప్తున్నాను ప్రియులారా, ఇదిగో దేవుని వాక్యం సెలవిస్తున్నది. ఆ స్త్రీకి కూడా ఇలాంటి మాటలు ఎదురైనాయి, అబ్రహాముకు కూడా ఇలాంటి మాటలు ఎదురైనాయి, రక్తస్రావం కలిగిన స్త్రీకి కూడా ఇలాంటి మాటలే ఎదురైనాయి. అయినా వాటన్నిటినీ ఇటు విని ఇటు వదిలిపెట్టి దేవుని వైపు విశ్వాసంతో చూశారు గనక, దేవుడు వాళ్ళ వైపు చూశాడు గనక వాళ్ళకున్న ప్రతి రోగంలో నుంచి, బలహీనతలో నుంచి
దేవుడు స్వస్థత ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి పిల్లరా, ఈ మాటలు వింటున్న మనతోనే దేవుడు మాట్లాడుతున్నాడు. ఒక్కసారి ఆయన వైపు చూద్దాం. ఎందుకు అనంటే, విశ్వాసంతో గనుక ఆయన వైపు చూడగలిగితే, ఆయన దగ్గరికి రాగలిగితే ప్రతి భయములో నుంచి విడుదలిచ్చి ధైర్యాన్ని ఇచ్చే దేవుడు మన దేవుడు. ధైర్యపరిచే దేవుడు అండి. ఎప్పుడూ కూడా ఆయన నిరాశపరిచిన దేవుడు కాదు. ఎవరిని కూడా నిరాశపరచలేదండి. దేవుడు ప్రతి ఒక్కరిని, మనం బైబిల్ గ్రంథంలో ఎవరిని గమనించినప్పటికి కూడా పిల్లరా, ఏ భక్తుడైనా సరే దేవుని దగ్గర నుంచి ధైర్యాన్ని పొందుకొని విజయాన్ని పొందుకున్నారే తప్ప ఏ ఒక్క వ్యక్తి కూడా మరి అపజయం కానీ లేకపోతే భయంగా బ్రతికినట్టుగా మనం ఎక్కడా కూడా చూడం. కాబట్టి పిల్లరా, మొదటిగా దేవుడు మనకి ధైర్యం కలుగజేయాలంటే మనము విశ్వాసం కలిగిన వారమై ఉండాలి. దేవుని మీద విశ్వాసం ఉంచితే అప్పుడు దేవుడు మనకి ధైర్యాన్ని ఇస్తాడు. ఇంకొక మాట నేను చదువుతున్నాను పిల్లరా, సామెతల గ్రంథం 14వ అధ్యాయము 26వ వాక్యాన్ని చదువుతున్నాను. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట బహుధైర్యము పుట్టించును. దేవునికి స్తోత్రం కలుగును గాక. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట బహుధైర్యం అంటే మామూలు ధైర్యం కాదండి. ఏదో ఆశమాషిగా ఈరోజు ధైర్యంగా ఉన్నాం, మళ్ళీ రేపు పొద్దున తెల్లారుతంటే ఏమవుతుందో అనేటువంటిది కాదు. ఆయన యందు భయభక్తులు కలిగి ఉన్న వాళ్ళకంట ఎలాంటి ధైర్యం అనంటే బహుధైర్యమును కలుగజేస్తానని దేవుడు చెప్తున్నాడు. అంటే బహుధైర్యము అని అంటే పిల్లరా, మనం గమనించాలి ఒకసారి. ఇదిగో దేవుని యొక్క ప్రజలు ఆయా ప్రాంతాలలో ఎప్పుడైతే దేవుడు ఐగుప్తులో నుంచి వారిని పిలిచాడో, పాలు తేనెలు ప్రవహించు దేశానికి మిమ్మల్ని నేను నడిపిస్తానని దేవుడు వాగ్దానం చేసి నడిపిస్తున్నటువంటి రోజుల్లో వారు నడుచుకుంటూ వస్తున్నటువంటి సమయంలో అనేకమైనటువంటి భయాలు వాళ్ళకు కలిగాయి. ఎలాంటి భయాలంటే, కొన్ని దేశాలు దాటిపోతుంటే ఆ దేశంలో ఉన్నటువంటి రాజులు మీరు ఈ దేశం గుండా వెళ్ళడానికి వీల్లేదు, ఒకవేళ వెళ్ళే పరిస్థితే కనుక అయితే మిమ్మల్ని మేము వెళ్ళనీయం అని కొన్ని భయాలు, లేకపోతే మీ మీద మేము యుద్ధానికి వస్తాం, మీ మీద మేము దాడి చేస్తామని కొన్ని భయాలు కలుగజేశారు. అయితే పిల్లరా, ఇక్కడ మనం చూస్తే పిల్లరా, దేవుని యొక్క బిడ్డలు ఆ విధంగా వెళ్ళినప్పుడు దేవుడే వారి పక్షాన ఉండి వారికి ధైర్యాన్ని కలుగజేశాడు. అది ఎక్కడ అనంటే యెహోషువ గ్రంథంలో నేను ఒక మాట చదువుతాను పిల్లరా. యెహోషువ గ్రంథము 24వ అధ్యాయము 15వ వాక్యం. యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడని తోచిన ఎడల మీరు ఎవని సేవించెదరో, నది అద్దరిన మీ పితరులు సేవించిన దేవతలను సేవించెదరో, ఆమోరీయుల దేశమున మీరు నివసించి ఉన్నారే, వారి దేవతలను సేవించెదరో నేడు మీరు కోరుకొనుడి. మీరెవరిని సేవించెదరనుకుంటున్నారు అని ఇక్కడ యెహోషువ అంటున్న మాట ఏమిటంటే పిల్లరా, యెహోషువ అయితే ఒక నిర్ణయానికి వచ్చాడు. ఆ రోజుల్లో యెహోషువ నాయకత్వంలో ప్రజలందరినీ నడిపిస్తున్నటువంటి సమయంలో యెహోషువ ప్రజలతో అన్న మాట ఏంటంటే, మీరు ఎప్పటివరకు నడిపించిన దేవుణ్ణి మర్చిపోయి మీరు ఎవరెవరిని సేవించారో నాకైతే తెలియదు, కానీ ఇదిగో ఒక మాట అంటాడు. మరి యెహోషువ గ్రంథం 24:15వ వాక్యంలో అంటాడు, నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించదము. మీరు ఎప్పటివరకు ఎవరిని సేవించారో మరి నాకైతే తెలియదు. యెహోషువ ఇంత దృఢమైనటువంటి మాట చెప్పడానికి గల కారణం ఏంటంటే పిల్లరా, నేనును నా ఇంటి వారును యెహోవానే సేవిస్తాం. మాకు ఏమున్నా లేకపోయినా, ఏ పరిస్థితి వచ్చినా, ఈరోజు ఒకవేళ తిన్నా తినకపోయినా, సరిగా ఉన్నా లేకపోయినా, ఖచ్చితంగా నేను ఒకటి చెప్పగలను, నేను నా ఇంటి వారు యెహోవానే సేవిస్తాం. ఎందుకు యెహోషువ ఈ మాట చెప్పగలిగాడు అని అంటే, యెహోషువకు ఉన్నటువంటి ఒక మంచి గుణం ఏంటంటే, యెహోషువకి ఉన్నటువంటి నాయకుడు ఎవరైతే ఉన్నారో మోషే గారు, ఆయన్ని చక్కగా వెంబడించే ఒక మంచి అలవాటు ఉంది యెహోషువకి. మోషే ఏదైతే చెప్తాడో అది క్రమంగా చేసి మళ్ళీ తిరిగి వచ్చేటువంటి ఒక మంచి అలవాటు ఉంది. ఏ పని అయితే అప్పచెప్తాడో మోషే యెహోషువకి, ఆ పనిని ముగించుకొని పెద్దాయన చెప్పాడని ఒక భయంతో, భక్తితో, శ్రద్ధతో కలిగి
వచ్చి అప్పచెప్పేటువంటి ఒక మంచి గుణం ఉంది. అలాగే ప్రియులారా, మోషే ఎక్కడైతే ఉండి దేవుని ఆరాధిస్తున్నాడో, ఎక్కడైతే దేవుని కొరకు కనిపెడుతున్నాడో, దేవుడితో మోషే ఎలా ఉంటున్నాడు అనేది అనుక్షణం గమనించినటువంటి యెహోషువ దేవుని కొరకు నిలబడ్డాడు. అందుకే ఏమంటున్నాడంటే అవన్నీ చూశాడు. మరి యెహోషువ తన యొక్క జీవితంలో చూసింది ఏంటంటే, దేవుని నమ్ముకున్న వాళ్ళు, దేవుని సేవించిన వాళ్ళు ఎప్పటికీ ఓడిపోలేదు, వాళ్ళు విజయాన్ని చూశారని చిన్ననాటి నుంచి చూసిన యెహోషువ ఒక మాట చెప్తాడు. అయలారా అని ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలందరినీ, ఆయన పరిపాలిస్తున్న ప్రజలందరినీ ఒక దగ్గర గుంపు చేసి వాళ్ళతో అంటున్న మాట, మీరు మరి ఎవరిని సేవించాలని మీరు అనుకుంటున్నారో నాకైతే తెలియదు, కానీ నేను నా ఇంటి వారు, అంటే ఒక్కడనలేదు, చూసారా పిల్లరా, యెహోషువ ఏదో నేను యెహోవానే సేవిస్తా అని ఎస్కేప్ అవ్వలేదు, స్కిప్ చేయలేదు. నేనును నా ఇంటివారును. దేవునికి స్తోత్రం. అంటే యెహోషువ ఏదైతే చేస్తున్నాడో భక్తి, అదే భక్తి మార్గంలో తన ఇంటివారు కూడా నడుస్తున్నారు, యెహోషువకు సహకరిస్తున్నారు. యెహోషువతో పాటు మంచి భక్తి చేస్తున్నారు. అంటే ఇక్కడ సామెతల గ్రంథంలో యెహోవా యందు భయభక్తులు కలిగిన వారికి ధైర్యము కలుగును అని అంటే, ప్రియులారా, ఎలాంటి ధైర్యము కలుగుతుంది అని అంటే యెహోషువ లాంటి ధైర్యం కలుగుతుంది. నేనును నా ఇంటి వారు, చూడండి, అంతమంది ప్రజలు ఉన్నప్పటికీ కూడా వాళ్ళందరినీ ఒక పక్క నిలబెట్టి నేను ఒక్కడు మాత్రమే ఒక పక్క నిలబడి అంటున్న మాట, మీరే ఎంతమంది ఉన్నప్పటికీ సరే, మీరు ఎవరిని సేవించినా, ఎలాంటి పరిస్థితులు వచ్చినా, ఒకవేళ తినటానికి ఉన్నా లేకపోయినా, ఉండటానికి ఇల్లు ఉన్నా లేకపోయినా, ఏ పరిస్థితులు ఎలాంటి పరిస్థితులు మీదొచ్చి పడ్డప్పటికీ కూడా నేను నా ఇంటి వారు మాత్రము యెహోవానే సేవిస్తాం. ఎక్కడి నుంచి వచ్చిందయ్యా ఈ ధైర్యము అని అంటే, ఇదిగో యెహోషువ చిన్ననాటి నుంచి యెహోవా యందు భయభక్తులు కలిగి పెరిగినవాడు. అందుకే వచ్చింది ఈ ధైర్యం. రెండోదిగా పిల్లరా, మనకి దేవుడు ధైర్యం కలగ చేయాలి అని అంటే, రెండోదిగా మనకి దేవుని మీద భక్తి ఉండాలి, అలాగే భయం ఉండాలి. భయము భక్తి ఎప్పుడైతే ఉంటాయో దేవుడు మనకి ధైర్యాన్ని కలుగజేస్తాడు. ఎలాంటి ధైర్యాన్ని కలుగజేస్తాడయ్యా అని అంటే, ఇదిగో సొలొమోనుకి ఇచ్చినటువంటి ధైర్యం. సామెతల గ్రంథంలో సొలొమోను రాశాడు కదా ఆ మాట 14:26లో. సొలొమోను కూడా చిన్ననాడే ప్రజల్ని పరిపాలించటం ప్రారంభించాడు. అందుకే ఒక మంచి ప్రార్థన చేశాడు సొలొమోను. మనకందరికీ తెలుసు, బాల్యంలోనే, అయ్యా నాకు అది కావాలి, ఇది కావాలి, లేకపోతే అక్కడ ఆ కోట కావాలి, అక్కడ ఆ మంచి సౌకర్యాలు కావాలని ప్రార్థన చేయలేదు సొలొమోను. ఏమన్నాడంటే, అయ్యా నాకు మంచి జ్ఞానం దయచేయి, నీ ప్రజల్ని పరిపాలించటానికి, నీ యందు భయభక్తులు కలిగి ఉండటానికని చిన్ననాడే జ్ఞానాన్ని అడిగి పొందుకున్నటువంటి ఒక గొప్ప మహానుభావుడు సొలొమోను గారు. ఆయన కూడా ధైర్యంగా చిన్ననాటి నుంచే పరిపాలన చేసుకుంటా రావడానికి గల కారణం ఏంటంటే, దేవుని యందు భక్తి కలిగిన వాడు, భయం కలిగిన వాడు. అలాగే యెహోషువ కూడా అంతమంది ముందు నిలబడి నేను నా ఇంటివారు యెహోవానే సేవించదమని చెప్పటానికి గల కారణం, ధైర్యం ఏంటి అని అంటే, దేవుని యందు భయము భక్తి కలిగిన వాడు. అందుకే వాళ్ళు ఆ మాట చెప్పగలిగారు, ధైర్యాన్ని పొందుకోగలిగారండి. ఈరోజు పిల్లరా, మనకు కూడా దేవుడు ధైర్యాన్ని కలుగ చేయాలి అని అంటే, రెండోదిగా మనకి దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. ఈ రోజున మీరు గమనించండి పిల్లరా, ఏ మనిషి అయినా దేవుని యందు భయం కానీ భక్తి కానీ ఎక్కడైనా కనపడుతుందా? ఎక్కడైనా ప్రార్థనలు జరుగుతున్నాయి, మరి దేవుడు మంచి మార్గం బోధిస్తాడంటే వచ్చే వాళ్ళు ఎవరు కనపడట్లేదండి. మందిరానికి వెళ్ళాల్సినటువంటి ఆ రోజైనప్పటికీ కూడా కొంతమంది ఒక గంటకి వెళ్దాంలే, లేకపోతే ఆ పాటలైనాక వెళ్దాంలే, లేకపోతే ఇంకేదో అని కాస్త ఆలస్యం చేస్తున్నారు. ఆలస్యం అంటే ఏమీ లేదు అని అంటే, భయంతో కూడినటువంటి భక్తి ఈ రోజుల్లో పూర్తిగా ఎవరిలో కనపడట్లేదు. కొన్ని సంవత్సరాల క్రిందట మనం వెనక్కి వెళ్తే మన పూర్వీకులు ఎలాంటి భక్తి చేశారంటే పిల్లరా, వాళ్ళు భయంతో కూడిన భక్తి. ఆదివారం పనికి పోవాలంటే భయం, అమ్మో నా దేవునికి ఆడ దూరం అవుతాను అని, లేకపోతే ఎక్కడన్నా ఊళ్ళో కూటాలు జరుగుతున్నాయి అని అంటే వెళ్ళకపోతే ఎట్లా అని ఒక భయం, నా దేవుడు అయ్యో
చూస్తున్నాడు కదా అని. అంటే భయంతో కూడినటువంటి భక్తి చేశారు కనుకనే మన పూర్వీకులు దేవుని ముఖాముఖిగా చూడగలిగారు, ధైర్యంగా భక్తి చేయగలిగారు, ధైర్యంగా బ్రతకగలిగారు, ధైర్యంగా దేవుని దగ్గరికి వెళ్ళగలిగారు. దేవునికి స్తోత్రం. కాబట్టి పిల్లరా, రెండోదిగా దేవుడు మనకు ధైర్యం కలుగ చేయాలంటే ఖచ్చితంగా మనం ఏం చేసేవారిగా ఉండాలంటే, మనం ఎప్పుడైతే భయభక్తులు కలిగి ఉంటామో దేవుని యందే అండి మన భయము భక్తి. ఈ రోజున చాలామంది ప్రజల దగ్గర, మనుషుల దగ్గర భయము భక్తి చూపిస్తున్నారు. కానీ ఆ భయము భక్తి ఎన్ని రోజులు ఉంటుంది అనేది అది వాళ్ళకి తెలుసు. కానీ దేవుని దగ్గర భయంతో కూడినటువంటి భక్తి గనుక ఉంటే ఖచ్చితంగా ప్రతి విషయంలో కూడా దేవుడు మనకు ధైర్యాన్ని కలుగ చేసి ఆయనే మనకి విజయాన్ని ఇస్తాడు. కుటుంబాల్లో కలహాలైనా, కుటుంబాల్లో నెమ్మది లేకపోయినా, పిల్లలు మన మాట వినకపోయినా, పరిస్థితులన్నీ మూసుకుంటూ వస్తున్నప్పటికీ కూడా, స్థితిగతులన్నీ మారుకుంటూ వస్తున్నప్పటికీ కూడా చూచుచున్నటువంటి దేవుడు నిశ్చయంగా మన భయాన్ని, మన భక్తిని చూసిన దేవుడు ధైర్యాన్ని కలుగ చేస్తాడు. పొందుకుందామా ఆయన ధైర్యాన్ని? భయంతో కూడిన భక్తి చేసి దేవుని ధైర్యాన్ని పొందుకుందాం పిల్లరా. ఎందుకు అనంటే ఈ రోజుల్లో ఉన్నటువంటి పరిస్థితులను చూస్తుంటే రోజుకు రోజు పరిస్థితులు అన్నీ మారిపోతున్నాయి. ఎక్కడ చూసినా భయం, ఏ పరిస్థితులు సంభవిస్తాయని ఒక భయంలో మనం బ్రతుకుతున్నాం, మానవ జాతి అంతా కూడా. ఈ భయం తొలగిపోవాలంటే కాబట్టి పిల్లరా, మనం దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు దేవుడు మనకు ధైర్యాన్ని కలుగజేస్తాడు. ఇంకొక మాట, కీర్తన 31:24 నేను చదువుతున్నాను పిల్లరా. యెహోవా కొరకు కనిపెట్టుకొనువారులారా, మీరందరూ మనసున ధైర్యం వహించి నిబ్బరముగా నుండుడి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ మరి దావీదు గారు రాస్తున్నటువంటి మాట, కీర్తనకారుడైన దావీదు. క్రైస్తవ ప్రపంచంలో మరి దావీదు గారు తెలియనటువంటి భక్తులు అనే వాళ్ళు ఉండరు, క్రైస్తవ సమాజం ఉండదు. ఎందుకు అనంటే మరి క్రైస్తవ సమాజంలో దావీదు గారు ఒక గొప్ప మహానుభావుడు. ఆయన బాల్యంలోనే మరి యుద్ధము యెహోవాదే అని చెప్పి శత్రువును జయించి మరి దేవుని ప్రజలను దూషిస్తున్నటువంటి ఆ యొక్క శత్రువు నోరు మూయించినటువంటి ఒక గొప్ప భక్తుడు దావీదు గారు మనకందరికీ తెలుసు. ఆయన రాసుకుంటూ ఏమంటున్నాడంటే, ఆయన అనుభవంలో చెప్తున్నాడు, యెహోవా కొరకు కనిపెట్టుకొని వారులారా అంటున్నాడు. అంటే పిల్లరా, మనం ఎవరి కొరకు కనిపెట్టాలట? దేవుని కొరకు కనిపెట్టేవారిగా ఉండాలి. దేవుని కొరకు కనిపెట్టుకొని వారులారా, మీరందరూ మనస్సున ధైర్యం వహించి నిబ్బరంగా ఉండండి. ఎందుకు మీరు ధైర్యం వహించి నిబ్బరంగా ఉండాలి అని అంటే, మీరు ఎవరి కొరకు కనిపెడతారు? యెహోవా కొరకు కనిపెడతారు. మరి దావీదు విషయానికి వస్తే మనకందరికీ తెలుసు కదండి, ఎవరి కోసం కనిపెట్టారు? తనకంటే ముందు అంతమంది అన్నలుండి కూడా చిన్నవాడిని తీసుకుపోయి గొర్రెలు గాయడానికి అడవిలో వదిలిపెట్టారు. ఏ రోజన్నా అన్నల కోసం ఎదురు చూశాడా? చూడలేదు. తల్లిదండ్రుల కోసం ఎదురు చూశాడా? చూడలేదు. స్నేహితులు ఎవరన్నా వచ్చి నన్ను కాపాడతానని ఎదురు చూశాడా? చూడలేదు. లేకపోతే ఇంకెవరన్నా ఆ ప్రాంతంలో గొర్రెలు కాసుకునే వాళ్ళు ఎవరన్నా వచ్చి నన్ను కాపాడతారా అని వాళ్ళ కోసం ఎదురు చూశాడా? చూడలేదండి. తనకు ఒకటే తెలుసు, ఏంటయ్యా అని అంటే యెహోవా కొరకు కనిపెట్టడమే దావీదుకి తెలుసు. అందుకే దావీదు ఒక మాట అంటాడు, అయ్యా నువ్వు ఇంత చిన్నవాడివి కదా, నువ్వు ఎట్లా అంత పెద్ద ఆజానుభావుడైన గొలియాతును పడగొడతావంటే, ఇదిగో నా దేవుని కొరకు నేను కనిపెట్టినప్పుడు నా దేవుడు నాకేం సాయం చేశాడు తెలుసా? ఎలుగుబంటి యొక్కయు సింహము నోట నుండి నన్ను తప్పించిన దేవుడు నా పక్షమై ఉండగా ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు ఎంతటి వాడని యుద్ధము యెహోవాదని పడగొట్టాడు. ఏమండి, ఎలా చేయగలిగాడు? కనిపెట్టాడు ప్రతిదినము, ఏడుస్తూ అంగలారుస్తూ. అందుకే అభిషేకం దావీదును ఎతుక్కుంటూ వచ్చింది. ఎప్పుడైతే సమూయేలు ప్రవక్త అభిషేకించడానికి దావీదు తండ్రి దగ్గరికి వచ్చినప్పుడు మనకందరికీ తెలిసిన సందర్భమే. అన్నలందరినీ తీసుకొచ్చి ముందు నిలబెడతాడు, కానీ దావీదు పేరు చెప్పట్లేదు. కానీ దావీదు ఎక్కడున్నాడని అంటే గొర్రెలను కాసుకుంటూ యెహోవా కొరకు కనిపెడుతున్నాడు. అందుకే సమూయేలు ప్రవక్తని దేవుడు పంపించాడు. అయ్యా వీళ్ళేనా ఇంకెవరన్నా ఉన్నారా అని అంటే తండ్రి అప్పుడు అంటాడు, ఇంకొక ఆయన ఉన్నాడయ్యా, కడాసారివాడు, ఆయనే దావీదు, రమ్మను. ఎప్పుడైతే దావీదు ఎంటర్ అయ్యి అట్లా
సమూయేలు ప్రవక్తకు కనపడ్డాడో, దేవుని స్వరము సమూయేలు ప్రవక్తకు వినపడుతున్నది ఏమనంటే, ఇదిగో ఇదిగో నేను కోరుకున్నటువంటి ఈ యొక్క రాజు ఇతడే, వెళ్ళి అభిషేకించు. అన్నలందరి ముందు ఏ అన్నలైతే తృణీకరించారో, ఏ సమాజమైతే తృణీకరించిందో, ఎవరైతే వద్దనుకున్నారో దావీదుని, వాళ్ళందరి ముందే దేవుడు దావీదుని అభిషేకించాడు. దేవునికి స్తోత్రం. ఎందుకు అభిషేకించాడు అని అంటే పిల్లరా, యెహోవా కొరకు కనిపెట్టుకున్నాడు గనక ధైర్యాన్ని పొందుకొని అడవిలో బ్రతకగలిగాడు. ఏమండి, ఎన్ని క్రూర మృగాలు ఉంటాయి అడవిలో. ఇటు మందను కాసుకోవాలి, తనను తాను కాపాడుకోవాలి దావీదు. తండ్రి అప్పగించిన మంద విషయంలో కూడా నమ్మకంగా ఉన్నాడు. ఏ ఒక్కటి కూడా తగ్గకుండా, సింహం వచ్చినా, ఎలుగుబంటి వచ్చినా, ఏ క్రూర మృగం వచ్చినా దాన్ని వేటాడి తరిమి కొట్టగలిగే సామర్థ్యం దావీదుకు ఉందంటే అది కేవలం యెహోవా కొరకు కనిపెట్టుకోవటం వల్లే వచ్చింది. అందుకే యెహోవా కొరకు కనిపెట్టుకొని ధైర్యంగా అడవిలో బ్రతికాడు. ఒకవేళ నేను అనుకుంటాను పిల్లరా, ఇక్కడ చూస్తే దావీదు అన్నలు మనకందరికి తెలిసిన సందర్భమే. మరి సౌలు రాజుగా ఉన్నప్పుడు, గొలియాతు రంకెలేస్తున్నప్పుడు ఆ యొక్క సైన్యంలో ఉన్న ఆజానుభావులు అందరూ కూడా మనం చూస్తాం, అక్కడక్కడ వాటి సాటున దాక్కొని ఉన్నడా పోయిండా అంటే వీళ్ళు ప్రజల్లో మెదుగుతూ, ప్రజల్లో ఉంటూ, చక్కగా సమాజంలో తిరుగుతూ కూడా వీళ్ళు భయపడుతున్నారు. కానీ అడవిలో ఒంటరిగా ఉంటూ మందని కాస్తూ మరి యెహోవా కొరకు కనిపెట్టినటువంటి దావీదు ఎక్కడన్నా భయపడ్డాడా? కాబట్టి పిల్లరా, మూడోదిగా పిల్లరా, మనం ఎప్పుడైతే దేవుడు మనకు ధైర్యం కలగజేయాలంటే దేవుని యందు మనం నిరీక్షణ ఉంచాలి. మా దేవుడు మాకున్నాడు, ఆయన వైపు కనిపెట్టాలి. ఇప్పటివరకు మనం ఎంతోమంది వైపు కనిపెట్టి వాళ్ళు రాలేదు, మనం అలసిపోయాం. వాళ్ళు రాలేదు, మనం ఓడిపోయాం. వాళ్ళు రాలేదు, మనం నష్టపోయాం. వాళ్ళు రాలేదు, మనం అవమానపడ్డాం. వాళ్ళు రాలేదు, మనం సిగ్గుపరచబడ్డాం. కానీ ఇదిగో పిల్లరా, దావీదు వలె గనుక మనము యెహోవా కొరకు కనిపెట్టుకోగలిగితే, ఎవరైతే మనల్ని నవ్వుతున్నారో చూసి, ఎవరైతే అవమానపరచాలనుకుంటున్నారో, ఎవరైతే మనలను కించపరచాలి, వీళ్ళు పనికిరారు అనుకుంటున్నారో వాళ్ళ ముందే లేవనెత్తగలిగిన సమర్థుడు మనము నిరీక్షిస్తున్న మన యేసయ్య. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి పిల్లరా, ఎప్పుడైతే మనం దేవుని దగ్గరికి వచ్చి నిరీక్షిస్తామో ఆయన మన నిరీక్షణని వ్యర్థపరిచే దేవుడు కాదు. బైబిల్ గ్రంథంలో అనేక మంది దేవుని కొరకు నిరీక్షించారు. వారి నిరీక్షణ వ్యర్థంగా పోలేదండి. దేవుడు ఖచ్చితంగా వారికి నిరీక్షణ తగిన ప్రతిఫలాన్ని కలుగజేశాడు. కాబట్టి పిల్లరా, ఈరోజు మనతో దేవుడు మాట్లాడుతున్న మాట, యెహెజ్కేలు ప్రవక్తతో దేవుడు మాట్లాడిన మాట మనకందరికీ తెలుసు. యెహెజ్కేలు గ్రంథం 29వ అధ్యాయం 21వ వాక్యంలో, వారితో మాట్లాడుటకు నీకు ధైర్యమును కలుగజేసేదనని చెప్పిన దేవుడు మనకి ధైర్యం కలుగజేయాలి. దేవుడు మనకు ధైర్యం కలుగజేయాలంటే మొదటిగా మనం ఏం చేసేవారిగా ఉండాలంటే దేవుని యందు విశ్వాసం ఉంచేవారిగా ఉండాలి. ఆ విశ్వాసమే మనకి ధైర్యాన్ని ఇస్తుంది. రెండోదిగా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండేవారిగా ఉండాలి. ఆ భయభక్తులే మనకి ధైర్యాన్ని కలుగజేస్తుంది. మూడోదిగా దేవుని యందు నిరీక్షణ ఉంచి ఆయన కొరకు ఎదురు చూసేవారిగా ఉన్నప్పుడు దేవుడు నిశ్చయముగా మనకి ధైర్యాన్ని కలుగజేస్తాడు. ఎలాంటి ధైర్యము అని అంటే, మొదటిగా పిల్లరా, ఇదిగో రక్తస్రావం కలిగినటువంటి స్త్రీకి ఏ ధైర్యం అయితే కలిగిందో అలాంటి ధైర్యాన్ని దేవుడిస్తాడు. ఇదిగో రెండోదిగా పిల్లరా, ఇదిగో యెహోషువ అన్నాడు ఒక మాట, నేను నా ఇంటి వారని ఎలాంటి ధైర్యంతో పలికాడో అలాంటి ధైర్యాన్ని దేవుడిస్తాడు. ఇదిగో దావీదు చెప్తున్నాడు, నేను యెహోవా కొరకు ఎదురు చూశాను కనుకనే నేను ఏనాడు ఒంటరినని నేను అనుకోలేదు, నా దేవుడే నన్ను ధైర్యంగా నా పక్కనే ఉండి నన్ను నడిపిస్తూ నిలబెట్టాడని చెప్పినటువంటి మాటని మనం విన్నాం. కాబట్టి పిల్లరా, రక్తస్రావం కలిగిన స్త్రీకి ఇచ్చిన ధైర్యం, అలాగే యెహోషువకి ఇచ్చినటువంటి ధైర్యం, అలాగే దావీదుకి ఇచ్చినటువంటి ధైర్యం ఈరోజు దేవుడు నీకు నాకు మన అందరికీ కలుగచేయటానికి ఆయన మనతో ఉన్నాడు. మనకి ధైర్యాన్ని కలుగజేస్తాడు. అట్టి కృప మనకందరికీ దేవుడు దయచేయునుగాక. ఆమేన్.